ఇటువంటి సమస్యలు చాలా కాలనీల్లో ఉన్నాయి. ఇవన్నీ మిగతా వాళ్ళకు కూడా కనువిప్పుగా ఉండాలా. ఇది మీ మీడియాలో చేసేది చాలా దానివల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. ఒక కాలనీ కాదు, మొత్తం ప్రాంతంలోనే ఇటువంటి సమస్యలు చాలా కాలనీల్లో ఉన్నాయి. ఇవన్నీ మిగతా వాళ్ళకు కూడా కనువిప్పుగా ఉండాలా. ఇది మీ మీడియాలో చేసేది చాలా దానివల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. ఒక కాలనీ కాదు, మొత్తం ప్రాంతంలోనే మొత్తం 4 అడ్డు రావు మొత్తం 4 అడ్డు రావు. మిత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది 10 మందికి తెలియవలసిన విషయం. సంఘటితంగా సరైన నాయకత్వంలో మా అసోసియేషన్ కూడా మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు చిన్నారెడ్డి గారు, సెక్రటరీ గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత ముందు నుంచి ఎంతో కాలం పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా శ్రమకొచ్చి చేసిండ్రు, వీళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కాలనీ వాసులు కానీ కాకుండా ప్రజలుగా కూడాను సంతోషం. ఈ సంతోషం 2010 నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ రోడ్డు గురించి చాలా ప్రయత్నం చేసి హైదరాబాద్కి అప్రోచ్ అయిన తర్వాత మాకు కొంచెం మాకు హెల్ప్ చేసి ఈ రోడ్డు అనేది వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు రోడ్డు వేసుకోవడం దానికి మున్సిపల్ కమిషనర్ గారికి, హైడ్రా రంగనాథ్ గారికి, వీళ్ళందరికీ మున్సిపల్ స్టాఫ్కి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొత్తానికి ఈ రోడ్డు వేయడానికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఇటువంటి సహకారం అందించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత రోడ్డు అన్నది రావడం చాలా సంతోషమైనది. మాకు ఈ ప్రయత్నంలోని సహకారం అందించిన మున్సిపల్ సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ డాలర్ మిడోస్ కాలనీలా బోరంపేట, కుత్బుల్లాపూర్ ఏరియాలో ఉన్నది. 2008 నుండి ఇక్కడ 250 మంది నివాసం ఉండటం కోసం అని చెప్పని ప్లాట్లు కొనుక్కోవటము, ఇల్లు కట్టుకోవడానికి అడ్వాన్స్ ఇవ్వటము జరిగింది. 2009కి 2010కి కొన్ని విల్లాస్ తయారైనాయి. 2011 నుంచి మేము ఉండబెట్టినాము. ఇక్కడ మున్సిపల్ ట్యాక్సులు గాని, అంతకు ముందర 2018 వరకు గ్రామ పంచాయతీ ట్యాక్సులు గాని అందరం కట్టుకుంటూ ఉన్నప్పటికి కూడాను లోపల మేము అన్ని సదుపాయాలు చేసుకున్నప్పటికీను అప్రోచ్ రోడ్డు విషయంలో మేము ఎక్కని గడపలేదు, కాంటాక్ట్ చేయనటువంటి అధికారులు లేరు. ఇంతమందిని చేసినప్పుడు కూడాను ఇప్పటి వరకు అంటే 2025 వరకు అంటే సుమారుగా 18 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు సరైనటువంటి మార్గం లోపలికి అప్రోచ్ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిజంగాను ప్రభుత్వం తరఫున మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ ఆఫీస్ యొక్క సిబ్బంది వీరందరికీ ప్రోత్సాహము, సహకారము, వీళ్ళందరికీ కూడా ఉన్న సరైన మార్గంలో నడిపించినటువంటి కొలన్ హనుమంతరెడ్డి గారికి, అట్లనే మన హెచ్ఎండిఏ అధికారులు, హైడ్రా వారు వీళ్ళందరూ కూడాను సానుకూలంగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల్ని వాళ్ళ సొంత కష్టంగా భావించి ఈ చేయటం అనేది మాకెంతో సంతోషం కలిగిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నాము, పసిపిల్లలు ఉన్నారు, ఆడవాళ్లు ఉన్నారు. ఇటువంటి ఏరియాలో అప్రోచ్ రోడ్డు విషయంలో ఒక రకంగా కాదు, కనీసం 10-15 పోలీస్ కేసులు పెట్టుకోవడం జరిగింది, కనీసం 3-4 కోర్టు కేసులు వేసుకోవడం జరిగింది, కనీసము అందరూ అధికారులనే కాకుండాను రాజకీయ నాయకులను కూడా కలుసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి ఇది సానుకూలం అవడం అనేది మా అందరికి కూడాను, ఈ కాలనీ వాసులందరికీ కూడాను, 250 కుటుంబాల వారికి కూడాను ఎంతో సంతోషం అనిపిస్తా ఉంది. ఈ విషయంలో ఒకటైతే తెలుస్తా ఉంది, మన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ గాని, అధికారుల వ్యవస్థ గాని వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులకి ఇదొక చక్కటి ఉదాహరణగా కూడా నిలబడిపోతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. కష్టాలు పడ్డప్పుడు కూడాను ఇప్పటికైనా ఇవన్నీ తీర్చినందుకు వారందరికీ మరొక్కసారి మా కాలనీ తరఫున, మా కాలనీలో నివసిస్తున్న వారి తరఫున, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల తరఫున, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా పనికొచ్చేటటువంటి ఏరియా ఇది. ఇక్కడ అందరూ పాలు అమ్ముకునేవాళ్లు, కూరలు అమ్ముకునేవాళ్లు, రకరకాల సర్వీసులు చేసేటోళ్లు, ఆటోలు, రిక్షాలు, వీళ్ళందరూ కూడా బాధలు పడ్డారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా కష్టాలు తీరటం వల్ల వారందరి తరఫున కూడాను నేను ఈ అవకాశాన్నిగా భావించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా దుండిగల్
మున్సిపల్ కమిషనర్ గారు, ఆఫీస్ యొక్క స్టాఫ్, వాళ్ళ యొక్క ఎన్నో ఒత్తిళ్లు రకరకాల ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా తట్టుకుని వాళ్ళు ఇవన్నీ కూడా ఛేదించుకుని చేయడం జరిగింది. ఈ రోజున ఈ రోడ్డు రావడం అనేది మా అందరికీ కూడా ఒక కలల పంటగా మేము భావిస్తున్నాము. ఈ సందర్భంలో హైడ్రా వారి యొక్క సూపర్విజన్ కూడా ఇక్కడ చాలా పనిచేసింది. ఎందుకంటే వారు కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చి చెప్పిపోయినరు, కొన్ని పనులు చేసిపోయినరు. అయినప్పటికీ కూడా మరలా ఇవన్నీ మూసుకుని పోయినాయి. ఇవన్నీ కూడా ఛేదించుకుని చేయడం అనేది మళ్ళీ ఫైనల్ గా ఇవాళ జరగడం అనేది మాకు అందరూ సంతోషం కలుగుతోంది. మీకు ఈ సందర్భంగా నా పేరు రఘురామ్ రెడ్డి అండి. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ డాలర్ మీడోస్ కాలనీకి దారి గురించి అని చెప్పేసి చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాము. దానికి సహాయకారాలు అందించి మనకు అండదండగా నిలిచిన కొలన్ హనుమంత్ రెడ్డి గారికి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోడ్డు కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా పోరాటం కొనసాగుతుంది. బిల్డర్కి అగెనిస్ట్గా చాలా ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంది. ఆయన మీద కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. ఫర్దర్గా ఇప్పుడు అయిపోయిన అప్రోచ్ రోడ్డు కల సహకారం అయింది కాబట్టి ఫర్దర్గా మేము ఆయన మీద కూడా యాక్షన్ తీసుకొని కోర్టు నుంచి కానీ ఎక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో కేసెస్ కానీ అవన్నీ ఫర్దర్గా తీసుకెళ్ళి డాలర్ మీడోస్కి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి అందరూ ఇది చేస్తున్నాము. దీనికి సహకరించిన ఈసీ మెంబర్స్ కానీ, ప్రస్తుతం ఉన్న ఈసీ మెంబర్స్ కానీ, ఎర్లియర్ మెంబర్స్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము.